హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను డిఫరెంట్ స్టైల్ సాంబార్ చేస్తున్నానండి. నార్మల్గా యూజువల్లీ నేను చేసేదానికన్నా కూడా ఇది వేరేగా ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేసుకుని, సో దానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏవేవైతే మనం ఇందులోకి వేసుకుంటామో అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇవి ఫ్రై చేయకుండా డైరెక్ట్గా పప్పు ఉడకబెట్టి అందులో చింతపండు పులుసు పోసి ఇవన్నీ వేసేసి మనం మరిగిన తర్వాత తాలింపు వేసేసుకుంటాం కదండి. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకుని ఆ వెజిటేబుల్స్ ఏవైతే వేసుకుంటామో ఇవన్నీ కూడా మనం ఇట్లా ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త చూడండి, టమాటో తోలు వచ్చేలాగా ఫ్రై అయింది తోలు. సో ఇదంతా కూడా ఇలా అయిపోయిన తర్వాత మనం దీంట్లో నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకుని ఆ పులుసు మనం ఇందులో వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ మనం పులుసు ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా పులుసు అయితే మనకి తగినంత ఎంత కావాలంటే అంత సరిపడేంత పులుసు అయితే మనం ఇప్పుడు వేసేసుకున్నాం. చూసారు కదా, ముక్కలన్నీ కూడా ఫ్రై చేసిన దాంట్లో మనము ఈ పులుసు అనేది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సింది పసుపు, కారం, ఉప్పు, అలాగే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త మనకి మరుగుతున్నప్పుడు ఆ ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పుని మనం అప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా ఇది మరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇదిగోండి నేను పప్పుని బాగా మెత్తేసాను. అది తీసుకుని మనం ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మరుగుతున్నది కాస్త అయిపోయింది. ఇప్పుడు మరుగుతుంది మళ్ళీ. సో ఇది కాస్త మరగనిచ్చి మనము ఇదంతా కూడా బాగా ఉడికిన తర్వాత ముక్కలన్నీ ఉడికిపోయి మరిగిన తర్వాత మనం దీన్ని అయితే తాలింపులు వేసుకొని సాంబార్ తాలింపు పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా, మనకి ఏమేమైతే వేసుకుంటామో అన్నీ కూడా మనము వెజిటేబుల్స్ని వేయించేసుకున్నాం ఫస్ట్. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని మనం తాలింపు పెట్టేసుకున్నాం. చూడండి, మీలో ఎంతమంది ఈ టైప్ ఆఫ్ సాంబార్ చేశారు కమెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.